ఏపీలో భారీ వర్షాల ప్రభావం ఇవాళ కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా గోదావరి జిల్లాలో ఉన్న 2 నది పరివాహక ప్రాంతాలను అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు అనిత, సత్యప్రసాద్ అధికారులతో నిత్యం సమీక్షిస్తున్నారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4.5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా గోదావరి తుంగభద్ర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం హెచ్చరికలు చేసింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రహర్ జైన్ సూచించారు. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ఫ్లో 3.6, అవుట్ఫ్లో 3.62 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో 2.69, అవుట్ఫ్లో 3.17 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల వద్ద ఇన్ఫ్లో 3.13, అవుట్ఫ్లో 3.72 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4 లక్షలు దాటిపోయింది. దీంతో వినాయక నిమజ్జనాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. అటు గోదావరిలోనూ నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్ అవుట్ఫ్లో 5.31 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రేపటికి దాదాపు మొదటి హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ఎక్కడికక్కడ అధికారులంతా సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు.